సరికి ఇటు తమిళనాడు విషయానికొచ్చేసరికి అక్కడ స్టాలిన్ గారు డీలిమిటేషన్ మీద కేంద్రంతో ఒక పోరాటమే చేస్తున్నారని చెప్పుకోవాలి సార్. ఎందుకు ఈ డీలిమిటేషన్ మీద పోరాటం చేస్తున్నారు? అంటే దీనివల్ల ఏమన్నా నష్టాలున్నాయా? అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? దీనివల్ల ఏ ఏ రకంగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది సార్? ఇప్పుడు డీలిమిటేషన్ అంటే అది జనాభాను బట్టి సీట్లు కేటాయింపు జరుగుతుంది అనేది ఒకటి వచ్చింది. ఓకే. రేపు డీలిమిటేషన్ కమిటీలో చర్చ జరిగింది. అది పార్లమెంటరీ కమిటీకి పోయింది. అది రేపు చట్టరూపం చెందినప్పుడు జనాభా ప్రాతిపదికనే సీట్లు పెంపకం జరుగుతుంది అని అంటే అది ఉత్తర హిందుస్థానానికి మేలు జరుగుతుంది, దక్షిణ హిందుస్థానానికి నష్టం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్ర, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, కేరళకు కానీ, తమిళనాడు కానీ సీట్లు తగ్గిపోతాయి. ఎందుకు అని అంటే అప్పుడు కుటుంబ నియంత్రణ అనేది ప్రభుత్వ ధ్యేయంగా పనిచేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను బాగా అమలు చేశారు. అమలు చేసి ఇద్దరు చాలు అనేది ఒక ప్రచారం కూడా చేసినారు. తర్వాత జనరేషన్లో ఏమైంది అని అంటే, సరే ముగ్గురు నలుగురు పిల్లలను పెట్టుకొని సాకేది బరువు అవుతుంది కదా, ఎందుకు ఆర్థిక భారం అవుతుంది, ఆర్థికంగా చితికిపోతాము, చిన్న సంసారాలు అయితే కనుక బాగుంటాయని ప్రజల్లోనే ఒక అవగాహన వచ్చింది. అందుకని ఒకరు కానీ ఇద్దరితోనే లిమిట్ అవుతున్నారు ప్రజలు కూడా. అది ఏమి ఎవరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ కుటుంబ విషయాలను బేరీజు వేసుకొని ఒకరు ఇద్దరికే పరిమితం అయిపోతున్నారు. పరిమితం అయ్యేటప్పుడు ఇక్కడ దక్షిణ దేశంలో జనాభా తగ్గిపోయింది. వాళ్ళు ఈ కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు చేయలేదు, ప్రచారము చేయలేదు. మరి జనంలో వాళ్ళు కూడా ఎందరైనా 7 మంది కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించకుండా కంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ జనాభా పెరుగుతుంది, ఇక్కడ జనాభా తగ్గుతుంది. తగ్గినప్పుడు జనాభా ప్రాతిపదికనే సీట్లు పంపిణీ చేస్తే అది దక్షిణాదికి నష్టం జరుగుతుంది. అది స్టాలిన్ మాట్లాడుతున్న మాటలో నిజం ఉంది, మేమందరం కూడా నమ్ముతాం. ఇప్పుడు అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు ఇబ్బంది లేదు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతుందా లేదా అనేది, ఎందుకంటే బీజేపీతో కూటమిలో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రమే, అక్కడ కూడా 2 సీట్లు ఎన్నో రావు ఒక అంచనా ప్రకారము. అందువల్ల దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకించడంలో సమంజసం ఉంది. దానికి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సింది ఉంటుంది. ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా డీలిమిటేషన్లో చూడాల్సిన బాధ్యత అయితే కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఓకే. ఒక అందరంటే చాలా మంది నేతలకు ఆయన లెటర్స్ పంపించారు. 22న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, రావాలని కూడా ఆహ్వానించారు స్టాలిన్ గారు. బీఆర్ఎస్ దానికి సమ్మతమే అని చెప్పేసి మేము వెళ్తామని కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు వైసీపీ చేస్తుందా లేదా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. కూటమిలో ఉంది, అంటే బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు రాదు అని చెప్పేసి అక్కడ ఒక సందేహమే. రేవంత్ రెడ్డి గారు పైన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే అని వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు వైసీపీ వెళ్తుందా సార్ మీ ఒపీనియన్ లో? కాదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి దేశం మొత్తం మీద ఈ డీలిమిటేషన్ కు వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు, జనరల్గా ఇన్ జనరల్ వ్యతిరేకంగా. కాకపోతే ఈ బీజేపీలో కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి జనసేన ఒకవేళ నష్టం జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు, నష్టమే దక్షిణాది రాష్ట్రాలు. కానీ బట్ ఈ మీటింగ్కి పోతారా అంటే పోయేదానికి అవకాశం లేదు. ఇంకా వైసీపీ అయితే ఇప్పుడు బీజేపీలో లేదు, వాళ్ళను పిలిచినారో లేదో తెలియదు. ఎందుకంటే 11 మంది శాసనసభ్యులే ఉన్నారు కాబట్టి పిలిచినారో లేదో నేను కూడా పత్రికలు ఎక్కడ అన్నింటే పోకపోవడం అనేది ఒక మా ప్రజల్లో ఒక విధమైన ఇది కలిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేసులు ఉన్నాయని, ఇక్కడికి పోతే ఇంకా కేసులు తిరుగుదొడతారని భయంతో పోలేదని ఒక అపాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే పోవచ్చు వాళ్ళకన్నా. ఇప్పుడు బీజేపీతో సంబంధాలు లేరు కదా, కూటమిలో లేరు కదా, పోవచ్చు, పోయేదానికి ఏమి ఇబ్బంది లేదు. అయినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు పోవాల్సిందే. అది పోలేదు అని అంటే కనుక ఒక అపాదను ఎదుర్కోవాల్సింది వస్తుంది. సార్ మోదీ గారు అంటే
దక్షిణాది రాష్ట్రాల విషయంలో ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అంటే ఇక్కడ పట్టు లేదు అని చెప్పేసా? లేకుంటే ఇంకేదో రీజన్స్ అయి ఉంటాయా సార్? కానీ జనాభా ప్రాతిపదిక తీసుకుంటే నష్టం జరుగుతుంది. మోడీదనే కాదు, హ్మ్. ఎవరైనా కానీ. దానికి కొన్ని ఉన్న సీట్లు పోవనో ఇంక ఏదో చెప్పాల్సింది ఉంటుంది. అది హ్మ్. అది సర్దుబాటు చేయాలి. అది లేకుంటే నష్టం జరుగుతుంది. ఓకే. సో, ఒక దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. ఉత్తరాదిలో పెరుగుతాయా సార్? అక్కడ అవును, పెరుగుతాయి. పంజాబ్లో కూడా తగ్గుతుంది. హ్మ్. ఈ ఉత్తరప్రదేశ్, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇటువంటి చోట బీహార్ ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా కుటుంబ నియంత్రణ అమలు చేయలేదు. వల్ల ఆ ఓకే. ప్రభుత్వాలు చేయలేదు, హ్మ్. ఆ ప్రజలు పట్టించుకోవడం లేదు. హ్మ్. సార్ ఈ మొత్తం ప్రాసెస్ అంటే ఎంత లోపు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? ఈ ఎలక్షన్స్ అంటే వాటికా? లేకపోతే డీలిమిటేషన్ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది. బిల్లు పాస్ కావాలా? ఓకే. బిల్లు పాస్ అయినాక డీలిమిటేషన్ 29లో చేపట్టి 34కు అమలు చేయాలనేది కదా. 34 34 ఓకే సార్. నష్టం ఎప్పుడైనా జరుగుతుంది. ఇప్పుడు అది అమలు చేయకుండా చేయాలి కదా. అందుకు స్టాలిన్ మాట్లాడుతున్న విషయం అయితే ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో. ఓకే సార్. ఒకవేళ రాజకీయ కారణాల వలన ఇతరత్రనో వెళ్ళకపోవచ్చు.